డైవర్షన్ డైరెక్టర్ ఎవరు, ఈ డైవర్షన్ స్కీమ్ డైరెక్టర్ ఎవరు అని అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఓకే, ఆయనకి చదువుకున్న మేధావి ఆయన. అందుట్లో తిరుమల తిరుపతి దేవస్థానం అంశంలో బాగా పట్టున్నటువంటి వ్యక్తి. అతను ఒక సబ్జెక్ట్ని, ఒక రకమైన సబ్జెక్ట్ని ఇంకో రకంగా డైవర్ట్ చేయటం కానీ, ఇంకో రకమైన సబ్జెక్ట్ ఇంకో రకంగా డైవర్ట్ చేయటం కానీ, ఒక నిజాన్ని అబద్ధం చేయటం కానీ, ఒక అబద్ధాన్ని నిజం చేయటం కానీ అతనికి A++ గ్రేడ్ సర్టిఫికేట్ని ఇవ్వటం జరిగింది. జనరల్గా అలాంటి సర్టిఫికేట్స్ తోటి ఉన్నటువంటి వారు ఒక వివాదాన్ని తీసుకొచ్చారు. ఇందాపూర్ అనేటువంటి దానికి నెయ్యి ఆర్డర్ ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. ఆ ఇందాపూర్ నెయ్యి సంబంధించినటువంటిది హెరిటేజ్కి సంబంధించినటువంటి కంపెనీ అని. అసలు సింగిల్ పాయింట్ అండి, దీంట్లో ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. హెరిటేజ్ అనేటువంటి కంపెనీకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పిలిచేటువంటి టెండర్లో పాల్గొనటానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అంటే ఏవైతే వాళ్ళు టెండర్స్లో పొందుపరిచారో ఆ టెండర్లో ఉన్నటువంటి ఆల్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. ఆల్ ఎలిజిబిలిటీస్ 7 ఎలిజిబిలిటీస్ కావాలంటే 7 ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. కానీ హెరిటేజ్ ఎప్పుడూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే అది వాళ్ళు హెరిటేజ్ వాళ్ళు ఒక రూల్ తీసుకున్నారు. ఎప్పుడూ కూడా మనం ప్రభుత్వానికి సంబంధించినటువంటి టెండర్స్లో పార్టిసిపేట్ చేయకూడదని. నెంబర్ 1 అంటే అన్ని పర్మిట్స్ ఉన్నా కానీ వాళ్ళు చేయలే. చిత్తూరులోనే వాళ్ళకి డైరీ ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చర్, అక్కడే డైరీ ఫామ్. మరి అక్కడే వాళ్ళు సప్లై చేయడానికి వాళ్ళకి అందరికంటే దగ్గర. కానీ ఇలాంటి వివాదాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో హెరిటేజ్ సంస్థ ఒక రూల్ పాస్ చేసుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేయకూడదు. అందుకని 65 లక్షల కిలోల టెండర్స్ పిలుస్తుంటే మరి హెరిటేజ్ దక్కించుకోవాలనుకుంటే 65 లక్షలు దక్కించుకోవచ్చు, 60 లక్షల కేజీలు దక్కించుకొని సప్లై చేయొచ్చు. కానీ వాళ్ళు అసలు దాంట్లోనే పార్టిసిపేట్ చేయాల. అది నెంబర్ 1. ఇందాపూర్ ఎక్కడైతే ఉందో పూణేలో వాళ్ళకి దక్కినటువంటిది 6.5 లక్ష, అది కూడా 658 రూపాయలకి. నందిని వాళ్ళు 716 రూపాయలు సప్లై చేస్తున్నారు. మరి వాళ్ళకంటే వీళ్ళు తక్కువ రేటుకి సప్లై ఇస్తున్నారు. మరి దాన్ని బట్టి ఏంటి, వాళ్ళకంటే వీళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారంటే వాళ్ళకి అక్కడ ఉన్న డిస్టెన్స్ కావచ్చు, ఆ టైంలో పిలిచినటువంటి దాంట్లో రేట్స్ డిఫరెన్స్ ఉండటం కావచ్చు, వాళ్ళకి అయ్యేటువంటి కాస్ట్ తక్కువ దాంతో వాళ్ళు ఇస్తున్నారు. మరి హెరిటేజ్ వాళ్ళు ఏదైనా కంపెనీ పెట్టుకుంటే వాళ్ళ పేరు మీద పెట్టుకుంటారు. కానీ ఇందాపూర్ అనో, వంశీ గారి కంపెనీ అనో, భువన్ గారి కంపెనీ అనో, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ అనో, భూమన కరుణాకర్ రెడ్డి గారి కంపెనీ అనో ఎందుకు పెట్టుకుంటారు? పెట్టుకుంటే వాళ్ళ కంపెనీ వాళ్ళ పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ వాల్యూ, హెరిటేజ్కి ఉన్న బ్రాండ్ మిగిలిన వాటికి లేదు కదా. మరి హెరిటేజ్కి ఉన్నటువంటి అంత బ్రాండ్ ఉంటే వాళ్ళే దాన్ని పెంచుకుంటారు కదా, ఎందుకు తగ్గించుకుంటారు? సింపుల్ లాజిక్. నెంబర్ 2. నెంబర్ 3, ఎప్పుడైనా రాష్ట్ర ప్రజలు గతంలో చంద్రన్న సంక్రాంతి కానుక అని ఇచ్చారు 14 నుంచి 19 వరకు. అనేక సందర్భాల్లో అనేక డైరీకి సంబంధించి అనేక మెటీరియల్స్ ఇచ్చారు. నెయ్యి కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. లేక అప్పుడు ఎప్పుడూ కూడా హెరిటేజ్ ఏ టెండర్లోనూ పార్టిసిపేట్ చేయాలి. నెంబర్ 2, హెరిటేజ్ తర్వాత కానీ అంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడూ ఏ టెండర్లోనూ పార్టిసిపేట్ చేయాలి. మరి వాళ్ళు తీసుకున్నటువంటి రూల్ ఏంటి, ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి టెండర్స్లో కూడా పార్టిసిపేట్ చేయకూడదు అని. మరి ఎవరు దాన్ని మరి హెరిటేజ్ని ఎలా విమర్శిస్తారు, హెరిటేజ్ని ఎలా కామెంట్ చేస్తారంటే నమ్మించేటువంటి దానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయటం కోసం డైవర్షన్ డైరెక్టర్లో దీంట్లోకి దిగి దీన్ని ఒక వివాదం చేయాలనేటువంటి చూస్తున్నారు. దీన్ని ప్రజలు కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ దీన్ని చాలా క్లారిటీగా వాళ్ళు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నెంబర్ 1. నెంబర్ 2, విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఎవరండి? విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? హెరిటేజ్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు. 2 పాయింట్స్ చెప్దామండి. నెంబర్ 1, హెరిటేజీ
ఎక్కడ ఏ టెండర్లోనూ పార్టిసిపేట్ చేయాలి, ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వానికి ఎక్కడా కూడా సప్లై ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి కంపెనీలు ఏంటండి, భారతీయ సిమెంట్స్ ఉంటే భారతీయ సిమెంట్స్ని ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు హౌసెస్ కడుతుంటే మొత్తం భారతీయ సిమెంట్సే తీసుకోవాల్సిందని చెప్పిన ఆర్డర్స్ పాస్ చేసి రేటు ఎక్కువగా పెట్టి వాళ్ళు సప్లై చేసినటువంటి ఘనా పార్టీలు వాళ్ళు. పోలవరం దగ్గర నుంచి కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ భారతీయ సిమెంట్స్ తీసుకోవాలని ఆర్డర్స్ పాస్ చేసి సప్లై చేసినటువంటి యోధులు వాళ్ళు. మరి భారతీయ సిమెంట్స్ ఎలాగో మరి హెరిటేజ్ అలాగే కదా, వాళ్ళు డైరెక్ట్గా సప్లై చేశారు. అసలు వీళ్ళు టెండర్లోనే పార్టిసిపేట్ చేసి సప్లై చేయమని చెప్పారు. మరి రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటండి, హెరిటేజ్ ఎలా మెయింటైన్ చేస్తుంది, మరి భారతీయ సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు ఎలా మెయింటైన్ చేస్తున్నాయి, నెంబర్ 1. నెంబర్ 2, మీడియా. వాళ్ళకి మీడియా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఆ మీడియాలో వాళ్ళు 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి టైంలో 700 కోట్ల రూపాయలు డైరెక్ట్గా పేపర్కి ఛానల్కి వాళ్ళు యాడ్స్ చేసేసుకున్నారు. పేపర్కి ఛానల్కి వాళ్ళు డైరెక్ట్గా యాడ్స్ చేసుకున్నారు ప్రభుత్వానికి. అంటే ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. మరి నిబంధనలు పాటించారా? మిగిలినటువంటి వాళ్ళకి నచ్చినటువంటి మీడియాకి ఎవరికి ₹1 కూడా ఇవ్వాల, మనకు కూడా ₹1 కూడా ఇవ్వాల. 1924 సింగిల్ రూపీ యాడ్ ఇవ్వాల. మరి వాళ్ళు మాత్రం సుమారు 700 కోట్ల రూపాయలు డైరెక్ట్గా తీసేసుకున్నారు. వారు భారతీయ సిమెంట్స్ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా సప్లై చేసినటువంటి వాళ్ళు, డైరెక్ట్గా యార్డులు తీసుకున్నటువంటి వాళ్ళు నిబంధనలు అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి పూర్తిగా ఆగిపోయి వాళ్ళు ఒక నియమ నిబంధనలు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు విమర్శిస్తారు. ఏమి జరుగుతుందండి అసలు రాష్ట్రంలో? ఏమి తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే ఇది కొంచెం ఏదో మనం హెరిటేజ్ని చెప్తున్నామనో లేకపోతే అని అనుకోవద్దు. హెరిటేజ్కి సంబంధించినటువంటి క్వాలిటీ ఏంటి, హెరిటేజ్కి ఉన్నటువంటి గుడ్ విల్ ఏంటి అనేటువంటిది మార్కెట్లో పోయి అడిగితే ఎవరినైనా చెప్తారు. హెరిటేజ్ పాలు లేదా మిగిలినటువంటి పాలు ఆడ పెడితే హైయెస్ట్ సేల్స్ హెరిటేజ్ పాలు ఉంటాయి. ఎక్కువ మంది సేల్స్ హెరిటేజ్ పాలు తీసుకుంటారు. కారణం ఏంటంటే నమ్మకం, ఒక క్వాలిటీ, వాళ్ళు ఇచ్చేటువంటి బ్రాండ్కు ఇది ఉంది. మరి అలాంటిది వీళ్ళు దీని విమర్శలు చేస్తారు. ఇంకొక పాయింట్ చెప్తానండి, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం. భారతీయ సిమెంట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి పత్రికా ఛానళ్ళ మీద సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, క్విడ్ ప్రోకో కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజల సొమ్ముని దోచుకోవటం వలన వాళ్ళని క్విడ్ ప్రోకో చేసి కోట్ల రూపాయలు దోసి వాటితోటి ఈ కంపెనీలు పెట్టారనేటువంటిది వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రభుత్వం సిబిఐ నమోదు చేసినటువంటి కేసు. అది ఎంత టైంలో, షార్ట్ పీరియడ్, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక 4 సంవత్సరాల టైంలో ఇన్ని మిరాకిల్స్ జరిగినాయి, ఇన్ని వేల కోట్లు వచ్చినాయి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. మరి హెరిటేజ్ ఎప్పుడుదండి? హెరిటేజ్ ఎప్పుడుది? 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి హెరిటేజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంస్థ ఎక్కడ? మరి వాళ్ళు పాటిస్తున్నటువంటి నియమ నిబంధనలు ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు పాటిస్తున్న నియమ నిబంధనలు ఏంటి? వీళ్ళని విమర్శిస్తే వీళ్ళంట దానికి సమాధానం చెప్పాలంట. ఏందండి ఇది? వాళ్ళేంది, సిబిఐ కేసులేంది, ఈడీ కేసులేంది, మనీ లాండరింగ్ కేసులేంది? అలాంటి కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఒక నమ్మకం, విశ్వాసంతో ఉన్నటువంటి హెరిటేజ్ని వాళ్ళు విమర్శిస్తే హెరిటేజ్ దానికి సమాధానం చెప్పాలట. ఏమన్నా అర్థం? సార్, వాళ్ళు లీగల్గా ఇప్పుడు చర్యలు తీసుకునే ఛాన్స్, లీగల్గా తీసుకోవాల్సిన అవసరమా లేకపోతే ఇంకోటి అవన్నీ నెక్స్ట్ అండి. సమాజంలో కొన్ని పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, కొన్ని పరిస్థితులు అంటే నేను ఎవరిని ఉద్దేశించని కాదు, పంది బురదలో బొల్లేదను బయటకు వచ్చేది నిధులిస్తుంది.
ఇదిలు ఇచ్చేదన్నా మిగిలిన వాళ్ళు ఎవరన్నా వైట్ షర్టో లేకపోతే ఇంకోరు వాళ్ళందరి మీద జల్లుతుంది. ఆ చల్లిన తర్వాత వాటన్నిటినీ మనం కడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు దీన్ని గమనించాలి. ప్రజలు దీన్ని ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నానంటే, ఒక విష ప్రచారం చాలా స్పీడ్గా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 65 లక్షలు టీటీడీ పిలిచిందండి. 65 లక్షల కిలోలు కావాలని పిలిస్తే మరి హెరిటేజ్కి అన్ని అర్హతలు ఉండి వాళ్ళే టెండర్లో పార్టిసిపేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కంపెనీ వాళ్ళదైతే డైరెక్ట్గా ఆయన తీసుకోవచ్చు కదా. అదే హెరిటేజ్ కంపెనీ కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్లయితే 65 లక్షల కేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంపెనీకే తీసుకునేవాళ్ళు. ఒక ½ కేజీ కూడా ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. ఇది ట్రూ. ఇది నేను చెప్పేది కదా. ఎవరినైనా అసలు వాళ్ళని అడిగినా కూడా వాళ్ళే కూడా చెప్తారు, మా సార్ అంతేనండి అని చెప్తారు. అందుట్లో ఏ మొహమాట కూడా పడరు. చంద్రబాబు నాయుడు గారు లేదా హెరిటేజ్ ఒక రూల్ పెట్టుకొని, ఒక ప్రిన్సిపల్స్ పెట్టుకొని, మేము టెండర్లు ప్రభుత్వానికి సంబంధించిన టెండర్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పారు. ఇంకొక అంశం, ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు లేదా ఇంకో సైక్లోన్సో లేకపోతే ఇంకో ప్రమాదాలు వచ్చినప్పుడు హెరిటేజ్ వాళ్ళు మిల్క్ కానీ మజ్జిగ కానీ లేకపోతే ఇంకో మెటీరియల్ కానీ వాళ్ళు పంపించి అవసరమైతే అక్కడ సర్వీస్ సెంటర్లో పెట్టి లేక వాళ్ళు చేయటం అనేటువంటిది ప్రజలందరూ చూశారు. చాలా వాళ్ళు సర్వీస్ ఆర్గనైజ్. ఎప్పుడన్నా భారతీయ సిమెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీలతో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇన్సిడెంట్లు జరిగితే అక్కడికి వచ్చి వాళ్ళు సర్వీస్ అన్న చేయటం చూసారా? మరి అది కంపెనీలు, వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వ్యక్తిత్వ వాళ్ళ మనసులు ఎట్లాంటి అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ప్రతిదీ కూడా విడమర్చి చెప్పేటువంటిది కాదు. వాళ్ళ యొక్క భావాలేంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఏ విధంగా చేయాలనుకుంటున్నారు అనే దానికి ఈ యొక్క నిదర్శనం. సరే, ఇక ఈ సబ్జెక్ట్లోకి వెళ్తే, ఎందుకంటే ఒక కంపారిజన్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తెలియాలి కాబట్టి ప్రజలకి వాస్తవాలు తెలియాలి. హెరిటేజ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటి, వాటి మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటి. అంటే ఒక వ్యక్తి ఎక్కడైతే ఒక నమ్మకాన్ని కలిగి ఎక్కడైతే విశ్వాసంతో ముందుకు వెళ్తుంటారో ఆ వ్యక్తిని దెబ్బ కొట్టడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటప్పుడే ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బైట్స్ ఉన్నాయి సార్, బైట్స్ చూద్దాం. బైట్స్ ప్లీజ్. కల్తీ జరిగింది, దాని గురించి చర్చించండి రా బాబు అంటే, ఈరోజు ఇందాపూర్ కంపెనీ గురించి, హెరిటేజ్ గురించి మాట్లాడే సందర్భం, ఈ రోజు వరకు హెరిటేజ్ సంస్థ నుంచి ఏ ప్రభుత్వ రంగ సంస్థలకి కూడా ఎటువంటి సరఫరా కూడా జరగలేదు. నెయ్యి ఎటువంటి సరఫరా, ఏ దేవాలయాలకి నెయ్యి సరఫరా జరగలేదు. వాళ్ళు ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు, వాళ్ళ కంపెనీ నుంచి ఏ దేవాలయాలకి కూడా నెయ్యి సరఫరా చేయకూడదని సిద్ధాంతం పెట్టుకున్నారు. వీళ్ళు ఏదైతే ఇందాపూర్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారో ఆ కంపెనీ నుంచి హెరిటేజ్ చీజ్, అదేవిధంగా స్కీమ్డ్ మిల్క్, అదేవిధంగా కొంత పన్నీరు హెరిటేజ్ వాళ్ళు కొనుగోలు చేశారే తప్పించి హెరిటేజ్ వాళ్ళు ఏది కూడా సరఫరా చేయలేదు. దేనికి అండి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అరే కల్తీ జరిగిందిరా బాబు, దాని గురించి మాట్లాడరా అంటే అలా కాదు. ఇప్పుడు ఇందాపూర్కిను హెరిటేజ్కి ఏదో సంబంధం ఉంది. ఎందుకంటే వీళ్ళకి దేవుడితో రాజకీయాలు చేయడం అన్నది వీళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్య. ఎందుకు అంటే వీళ్ళకి దేవుడి మీద ఒక నమ్మకం ఉండదు, ఒక భయం ఉండదు, ఒక భక్తి ఉండదు. ఇందాపూర్ డైరీ అనే దానిని మోయటానికి వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి? తన సంస్థలకు, తనకు కావలసినటువంటి వాళ్ళ సంస్థలకు అధిక లాభాలను ఇవ్వటం కోసమనే ఈ కల్తీ నెయ్యి అనేటువంటి దానిని పైకి లేపి ఈ రోజున 716 రూపాయలకు, 568 రూపాయలకు ఇంకా పెంచుకుంటూ పోయేదానికే ఈ కుట్రను, ఈ తతంగాన్ని నడిపినారు అన్నటువంటి విషయం బట్టబయలు అయ్యింది. శాసన మండలిలో గత కొన్ని రోజులుగా ప్రస్తుతం దేవస్థానంకి వస్తున్న నెయ్యి అది హెరిటేజ్ అనే ఒక సంస్థకు సంబంధించిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన సంస్థ కాబట్టి ఆ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసే ఏర్పాట్లు చేశాడు అని వాళ్ళ ప్రధాన ఆరోపణ. గత ప్రభుత్వం పైన పడిన మచ్చ అది అంత ఈజీగా
పోయే మచ్చ కాదు కాబట్టి దాన్ని ఏ విధంగా అవతల వైపుకు నెట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఇందాపూర్ అనే ఒక డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. ఇందాపూర్ అనే ఒక సంస్థ టెండర్ లో పార్టిసిపేట్ చేసింది, నెయ్యి సరఫరా చేస్తుంది. అయ్యా ఇందాపూర్ సంస్థ నుంచి నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇదో 5 కల్తీ నెయ్యి అని మీరు చూపించగలిగితే, లేదా ఇందాపూర్ సంస్థకి వెళ్ళి అక్కడ నెయ్యి శాంపిల్ తీసుకొని మేమే కాదు కల్తీ చేసింది, మాకంటే ఎక్కువ కల్తీ చేశారు, ఇదిగో సాక్ష్యం. సురేష్ సార్ రెడీగా ఉన్నారు సార్. అసలు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, మంచిగా ఒక విషయాన్ని ఎలా కక్కాలి, రెండోది ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపుతా కూడా అరే రే నిప్పిగా ఉందా, అరే రే నిప్పిగా ఉందా, నిప్పిగా ఉందా, నిప్పిగా ఉందా, బాధపడబాకు అంటూ చంపే విధంగా ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వక్ర భాష్యం కనపడుతుంది. ఎందుకు అంటున్నానంటే, ఇందాపూర్ ఆయన చెప్పిన దానికి ఇందాపూర్కి 40 లక్షల కిలోలు మిల్క్ సేకరణకు సంబంధించినటువంటి వాళ్ళ కెపాసిటీ ఉంది, వాళ్ళకి ప్లాంట్ ఉంది. గతంలో ఉన్నటువంటి కంపెనీలని తగ్గించి వేరే కంపెనీలకు ఇవ్వటం కోసం కల్తీ నెయ్యి ప్రచారాన్ని తీసుకొచ్చారు అన్నందుకు చెబుతున్నా. వాళ్ళకి ప్లాంట్ ఉంది, ఎవరికి? ఇందాపూర్కి. నందినికి బిగ్గెస్ట్ ప్లాంట్ ఉంది. మరి బోలే బాబాకి అసలు, లేదా మిగిలినటువంటి 3 కంపెనీలు ఉన్నాయి కదా, అసలు మిల్క్ సప్లై, మిల్క్ తీసుకునేటువంటి కంపెనీలే లేకపోతే మరి వాళ్ళు ఎట్ట నెయ్యి సప్లై చేస్తారు? మిల్క్ రాకుండా మిషనరీ చేస్తే కదా దాంట్లో నుంచి వెన్న వచ్చేది, వెన్న నుంచి నెయ్యి వచ్చేది. మరి అదే లేకుండా వీళ్ళు ఎట్లా సప్లై చేశారు? అది కదా అడిగింది మొన్న సిబిఐ అడిగింది, అది కదా సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లు అయ్యే కదా ఉంది. మరి అవన్నీ పక్కన పెట్టి దాన్నంట వాటిని తప్పించి వీళ్ళకి ఇవ్వటం కోసం అంట. అది ఇక ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి పదాలు మాట్లాడుతుంటే మరి ఆ భగవంతుడు ఎందుకు చూస్తా ఊరుకున్నాడు అనేటువంటిది కూడా అర్థం కావట్లేదు. సరే, ఇక వాళ్ళ విషయం కక్కాలని ఉన్నారు. వాస్తవాలని డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సింపుల్ ఏంటంటే, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే, బిల్ గేట్స్ వస్తే మొన్న బిల్ గేట్స్ గారిని చాలా అనరాని మాట్లాడినారు. బిల్ గేట్స్ 99% తన ఆస్తిని పేద ప్రజల కోసం దానం చేశాడు. ఎంత ఉండిద్ది అనుకుంటున్నారు? 99% అంటే 1,00,000 కోట్ల పైన ఉండిద్ది. నేను చూడలేదు కానీ అంత డబ్బునే ఆయన దానం చేశాడు. 80 కోట్లు దాకా అట్లా అని చెప్పి 80,000 కోట్లు, 80,000 కోట్లు, సుమారు 80,000 కోట్లు దానం చేశాడు ఆయన. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సకుండా వాళ్ళని ఇంటి దగ్గర నుంచి బయటికి పంపించి వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళని బజారుకు ఈడ్చినటువంటి వ్యక్తులు బిల్ గేట్స్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏం చెప్తాం? హైలైట్ ఏందంటే అది 80,000 కోట్లు దానం చేసినటువంటి ఒక వ్యక్తి ఒక పక్క, తల్లికి చెల్లికి ఇవ్వాల్సినటువంటి వాటాని ఇవ్వకుండా వాళ్ళని మీద కేసులు వేసి వాళ్ళ మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి ఒక పక్క. మరి ఈ వ్యక్తి బిల్ గేట్స్ గారిని వాళ్ళ మనుషులు విమర్శిస్తారు. ఏం చెప్పాలి? ఏమి మాట్లాడతాం? ఇక సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారు, ప్రజల్ని ఎటు డైవర్ట్ చేస్తున్నారు అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక వీళ్ళు ఏ మాటలైనా చెప్తారు కదా. సురేష్ గారు, ఏమండి ఏంటి మొత్తానికి ఈ వివాదం? అంటే ఉన్న ఫ్యాక్ట్ ఏంటి సురేష్ గారు? అసలు ఇందాపూర్ డైరీకి సంబంధించినటువంటి ఉన్న అంశం ఏంటి? వంశీ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ 2024 నుంచి, అంతకుముందు ఏంటంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తీసుకున్న ఆర్డర్స్ అనేవి అమల్లో ఉన్నాయి. అక్టోబర్ 24 నుంచి మొన్న డిసెంబర్ వరకు 65 లక్షల కిలోల ఆవు నెయ్యి సేకరణకి. ఎందుకంటే రోజువారీ 17,000 కిలోల ఆవు నెయ్యి మన లడ్డూ తయారీకి అవసరం కాబట్టి కంటిన్యూటీ ఉండాలి.
అందుకోసం మనకి టెండర్లు పిలిచారు. దాంట్లో నందిని డైరీకి 65 లక్షలు 40 లక్షల కిలోల ఆవు నెయ్యి నందిని డైరీ నుంచే ఆవు నెయ్యి సేకరణ జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో 2019-24 మధ్యలో 1 కిలో కూడా నందిని అంటే కర్ణాటక మిల్క్ కోఆపరేటివ్ ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి 1 కిలో కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 40 లక్షల కిలోల ఆవు నెయ్యిని ఇచ్చారు, ఆవు నెయ్యి ఆర్డర్ ఇచ్చారు. తర్వాత 20 లక్షల కిలోల ఆవు నెయ్యికి ఆర్డర్ పిలిస్తే నందిని వాళ్ళు మేము 10 లక్షలు మాత్రమే సరఫరా చేయగలమని చెప్పారు. ఆ మిగిలిన 10 లక్షల కోసం మళ్ళీ టెండర్ పిలిచారు. దాంట్లో డిసెంబర్లో వచ్చిన టెండర్లో L1గా మనకి ఇందాపూర్ డైరీ అనే సొనాయి డైరీ అంటారు. ఇందాపూర్ డైరీ కిలోకి 658 రూపాయలు కోట్ చేసింది. L2గా మదర్ డైరీ అని చెప్పి తిరుపతి వాళ్ళు 709 కోట్ చేశారు. అదే టెండర్లో అదే మనకి నందిని డైరీ 750 రూపాయల కిలోకి అయితే మేము సరఫరా చేయగలము, లేకపోతే చేయలేమన్నారు. టీటీడీ రూల్ ప్రకారం L1కి 65%, L2కి 35% ఆ రేషియో ఇచ్చారు. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు చెప్పేది ఏంటంటే 2016లో 278 రూపాయలు ఉన్న కిలోకి నెయ్యి ఇప్పుడు 716 రూపాయలు అంటే 717 రూపాయలకి ఎలా ఇస్తారు? 717కి ఇచ్చింది. ఆ రోజు మార్కెట్ ఒకటి కంటిన్యూటీ ఉండాలి. ఆ 717 ఆర్డర్ ఇచ్చింది కోఆపరేటివ్ డైరీ, నందిని డైరీ, కర్ణాటక డైరీకి ఇచ్చారు. వీళ్ళకి ఇందాపూర్కి ఇచ్చింది 658 రూపాయలకి కిలోకి 65% అంటే 10 లక్షల కిలోలో 6.5 లక్షలు మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళకి దొరికింది అంశం ఏంటంటే ఈ ఏదైతే కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కింద హెరిటేజ్ వాళ్ళు వీళ్ళకి ఈ ఇందాపూర్ డైరీ తీసుకున్నారు. అందులో ఏంటంటే చీజు, మిల్క్, పన్నీరు ఇలాంటిది వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి అక్కడ మహారాష్ట్రలో మార్కెటింగ్ చేయడానికి వాళ్ళతోటి ఒక ఒప్పందం లేదా ఒక అవగాహన కూర్చుకున్నారు. దాన్ని తీసుకొచ్చి దీనికి మూడు పెట్టేసి 658. అదేమంటే మీకు తెలుసు 68 లక్ష చిట్ చేల్చింది, 68 లక్షల కిలోల నెయ్యిని కల్తీ చేశారు. మొత్తం మీద పామాయిల్, రసాయనాలు సరఫరా. సో భూమన కరుణాకర్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేయడం కోసం రేటు పెంచి ఇస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఇవాళ టీటీడీ చాలా స్పష్టంగా హేతుబద్ధంగా రేటు, నాణ్యత, క్వాలిటీ, ఎక్కడ నాణ్యత లేకపోతే మీరు చెప్పండి అని చెప్పి ఆ రకంగానే ఆర్డర్స్ ఇచ్చారని చూడవచ్చు. రైట్ సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ.